భారత్ పాక్ నడుమ చెలరేగిన ఉద్రిక్తతలు చల్లబడుతున్నట్లు కనిపిస్తున్నప్పటికీ దేశంలోని వివిధ ప్రదేశాల్లో కట్టుదిట్టమైన భద్రతను కొనసాగిస్తోంది ప్రభుత్వం. ఈ క్రమంలోనే ఒడిశాలోని పారాదీప్ పోర్టులో ఓ నౌకలో పాకిస్తానీ సిబ్బంది ఉండటం కలకలం రేపింది. మొత్తం 25 మంది సిబ్బందితో కూడిన MT Siren 2 బుధవారం తెల్లవారుజామున పారాదీప్ చేరుకుంది. దక్షిణ కొరియా నుంచి సింగపూర్ మీదుగా వెళుతున్న ఈ నౌకా సిబ్బందిలో 21 మంది పాకిస్తానీలే కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దక్షిణ కొరియా నుంచి సింగపూర్ మీదుగా వెళుతున్న ఈ నౌక ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కోసం 11,350 మెట్రిక్ టన్నుల ముడి చమురు చేరవేసేందుకు పోర్టుకు వచ్చింది. అయితే అధికారుల తనిఖీలో ఓడ సిబ్బందిలో 21 మంది పాకిస్తాన్ వాసులు ఉన్నట్టు తేలింది. దీంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. పారాదీప్ పోర్టులో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఓడలోని మిగిలిన 4 భారత్, థాయిలాండ్కు చెందినవారు. పారాదీప్ పోర్టుకు వచ్చే ఓడలో ఇమిగ్రేషన్ విభాగం హెచ్చరించడంతో ఒడిశా మైరైన్ పోలీసులు, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ భద్రతను ముమ్మరం చేసినట్లు మెరైన్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జి తెలిపారు. ముడి చమురును అప్లోడ్ చేసేటప్పుడు సిబ్బందిని డీబోర్డింగ్ చేయకుండా నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసినట్టు పేర్కొన్నారు. MT Siren 2 నౌక ప్రస్తుతం తీరానికి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న సింగిల్ పాయింట్ మూరింగ్ వద్ద లంగరు వేశారు. భారత్ పాక్ మధ్య కొనసాగుతున్న సైనిక ఉద్రిక్తతల దృష్ట్యా ఓడరేవును హై అలర్ట్లో ఉంచినట్లు అధికారులు తెలిపారు.